కొదమ సింగాల కొట్లాట. కేసీఆర్ పై కామారెడ్డిలో తలబడుతున్న రేవంత్ రెడ్డి. గజ్వేల్లో కేసీఆర్ ఈటెల ఢీ అంటే ఢీ. గతంలో రెండు టీడీపీకి బలమైన నియోజకవర్గాలే. కేసీఆర్ ను లాక్ చేసే విధంగా పద్మ వ్యూహం పన్నిన విపక్షాలు. ముగ్గురు నాయకులు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉందంటున్న పరిశీలకులు. ఏంటో చూద్దాం. తెలంగాణ శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని అభ్యర్థుల జాబితాలు విడుదల చేశాయి. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, జనసేన కూటముల మధ్య త్రిముఖ పోటీ జరుగుతుంది. అయితే ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్యనే కేంద్రీకృతం అయి ఉంది. బీజేపీ, జనసేన కూటమి కేవలం కొన్ని స్థానాలలో మాత్రమే పోటీకి పరిమితమైన వాతావరణం కనిపిస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ కు అత్యంత కీలకమైనవి. తెలంగాణ రాష్ట్ర సమితికి ఉన్న పార్టీని జాతీయ పార్టీగా మార్చి బీఆర్ఎస్ గా పేరు మార్చారు. దీంతో ఆ పార్టీకి ప్రాణాధారంగా ఉన్న తెలంగాణ సెంటిమెంట్ ఆవిరైనట్టయింది. ప్రస్తుత ఎన్నికలలో బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది ప్రభావం చూపలేకపోతుంది. దశాబ్ద కాలపు రాజకీయ ప్రస్థానంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించే స్థాయికి ఎదిగిన బలీయమైన పార్టీగా బీఆర్ఎస్ రూపుదిద్దుకుంది. అయినప్పటికీ మిగిలిన 4 రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికల వైపు బీఆర్ఎస్ కన్నెత్తి చూడడం లేదు. గత దశాబ్ద కాలంగా తెలంగాణ సాధించిన అభివృద్ధిని చూసి ఓటర్లు తమకే పట్టం గడతారని, ఎన్నికలలో ఏకపక్ష విజయం లభించగలదు అని బీఆర్ఎస్ తొలి నుంచి ధీమాగానే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకొని నువ్వా నేనా అనే రీతిలో పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. దీంతో బీఆర్ఎస్ లో మొదటి నుంచి ఉన్న ధీమా క్రమేపీ సడలిపోసాగింది. తెలంగాణలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ చెమటోడ్చాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలతో బీఆర్ఎస్ శ్రేణులు అన్ని తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల మధ్యనే లాక్ అయిపోయాయి. ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో పోటీ చేసినా కేసీఆర్ కు గెలుపు నల్లేరు మీద నడకలా సాగింది. ఈ ఎన్నికలలో గెలుపుపై సందేహంతోనో లేక వ్యూహాత్మకంగానో కేసీఆర్ తొలిసారి 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ఇంతకుముందు లోక్సభ, శాసనసభలు రెండింటికి పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఎన్నికలలో 2 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయడంతో రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ స్థానం నుంచి బీజేపీ పక్షాన ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నారు. తన స్వంత నియోజకవర్గమైన హుజూరాబాద్ తో పాటు గజ్వేల్లోనూ ఈటెల బరిలోకి దిగుతున్నారు. కేసీఆర్ తో పాటు తెరాస పార్టీలో సమాంతరంగా ఎదిగిన సహచరుడు ఈటెల. తెలంగాణలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటెల పోటీకి దిగడంతో గజ్వేల్లో పోటీ రసవత్తరంగా మారింది. వాస్తవానికి గజ్వేల్ ఎన్నికల ముఖ చిత్రాన్ని పరిశీలిస్తే అక్కడ ఏ ఎన్నికలోనూ బీజేపీ ప్రభావం చూపలేదు. కేవలం ఈటెల వ్యక్తిగత చరిష్మా మీదనే ఆధారపడి అక్కడ బీజేపీ బరిలోకి దిగిందని చెప్పొచ్చు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో గజ్వేల్లో ఎన్నికలలో కేసీఆర్ కేవలం 19,000 పైచిలుకు మెజారిటీతో మాత్రమే గెలుపొందారు. 2018 ఎన్నికల్లో టీడీపీ లేకపోవడంతో పోటీ కేసీఆర్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఏర్పడింది. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన ఓట్ల కంటే దాదాపు రెట్టింపు ఓట్లు అంటే 58,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో కేసీఆర్ విజయం సాధించారు. అంటే గజ్వేల్లో టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా కేసీఆర్ వైపు చేరినట్టు స్పష్టమవుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో వారి వైఖరి ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సిందే. అదే విధంగా కేసీఆర్ తొలిమారు కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ స్థానమైన గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో పోటీ చేయడం వ్యూహాత్మకమేనని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. కామారెడ్డి స్థానం నుంచి ఈ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కేసీఆర్ తో ఆది నుంచి ఢీ అంటే ఢీ అనే రీతిలో తలపడుతున్న రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ తో పాటు కామారెడ్డిలోనూ బరిలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన అగ్రనేతలు ముగ్గురు 2 నియోజకవర్గాలలో పోటీ చేస్తుండడం విశేషం. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో ఈ తరహా పరిణామం ఇంతకు ముందెన్నడూ చోటు చేసుకోలేదు. కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పోటీకి దిగనుండడంతో పోరు మరింత ఆసక్తికరంగా మారింది. కామారెడ్డి సైతం బీఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానమే. 2012లో జరిగిన ఉప ఎన్నికతో పాటు 2014, 2018 సాధారణ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి సైతం ఈ స్థానం ఇంతకు ముందు అంత సురక్షితంగా లేదు. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి 5 మార్లు గెలుపొందారు. దీంతో టీడీపీకి బలమైన నియోజకవర్గాల్లో కామారెడ్డి కూడా ఒకటిగా గుర్తింపు పొందింది. కామారెడ్డిలోనూ టీడీపీ ఓటు బ్యాంక్ టీఆర్ఎస్ వైపు మళ్లింది అని చెప్పవచ్చు. ఈ నియోజకవర్గంలో బీజేపీ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో 10% లోపు ఓట్లకే పరిమితమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో స్వయంగా రేవంత్ రెడ్డి పోటీలో ఉన్నందున గతంలో టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న వర్గాలలో పునరాలోచన జరిగి పరిస్థితి తమకు అనుకూలంగా మారవచ్చని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది.
ఈ 2 నియోజకవర్గాలలో ప్రత్యర్థులుగా తలపడుతున్న ముగ్గురు నాయకులు శాసనసభలో అడుగుపెట్టే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చుట్టూ విపక్షాలు పద్మవ్యూహం పన్నాయని చెప్పవచ్చు. రాజకీయంగా కాకలు తీరిన పోరాట యోధుడైన కేసీఆర్ ఈ పద్మవ్యూహాన్ని ఏ విధంగా ఛేదిస్తారు అని తెలంగాణలోనే కాక దేశ ప్రజలందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది.